దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏంటి ఆప్షన్ అంటే, ఇశ్రాయేలురా, నేడు జీవమును మరణమును మీ దగ్గర పెడుతున్నాను. రెండవదిగా ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట పెట్టి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తున్నాను. ఏది కోరుకుంటారో కోరుకోండి. జీవం కావాలా, మరణము కావాలా? జీవం అంటే నిత్య జీవం, మరణము అంటే నిత్య మరణం, నిత్య నరకాగ్నిగుండం. కాబట్టి ఈ రోజున ఏది మీకు కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. రెండవదిగా మరొక 2 వారి ఎదుట పెట్టాడు. ఒకటి ఆశీర్వాదము, రెండవది శాపం, బ్లెస్సింగ్ అండ్ కర్స్. ఈ రెండిట్లో ఏది కావాలి కోరుకోండి అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అడుగుతున్నాడు. మళ్ళీ ప్రేమ కలిగిన దేవుడు మళ్ళీ అంటాడు ఆఖరిలో, మీరు మరణాన్ని కోరుకోవద్దు, జీవాన్ని కోరుకోండి. మీరు మరణానికి వెళ్ళకూడదు, జీవాన్ని కోరుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ఎదుట కూడా ఈ 2 పెడుతున్నాడు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఆశీర్వాదాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా? ఒకసారి ఆలోచన చేయి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ ద్వారా నీ సంతానము, నీ బంధువులు దీవించబడతారు. శాపాన్ని కోరుకొని శాప మార్గంలో వెళ్ళావా, దేవుని బిడ్డ, నీవు శపించబడతావు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వంశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు. కాబట్టి ఈ రోజున మనము శాపాన్ని కోరుకోకుండా దేవుని ఆశీర్వాదాలు మనం కోరుకోవాలని దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శాపము అనే మాట పలకడానికి ఎవరు ఇష్టపడరు, కానీ శాపాన్ని కలిగించే పనులు మాత్రం ఇష్టంతో చేస్తారు. శాపం అనే మాట పలకడానికి ఇష్టపడరు, కానీ శాపాన్ని తెచ్చుకునే పనులు మాత్రము ఇష్టపూర్వకంగా చేస్తారు చాలామంది. దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో మనం పొందుకుందాం. ప్రతి శాపము నుండి మనము తప్పించుకునేవారుగా ఉందాం. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనల నుండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది శాపాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి మీకు తెలియజేస్తాను. అలాగున మనం ఉండకూడదని దేవుని యొక్క లేఖన భాగం మనలను హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళును.
అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 2 బాలురను చీల్చివేసెను. ఇక్కడ 42 మంది బాలురు దేవుని శాపాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన పిల్లలు దేవుని శాపాన్ని పొందుకోకూడదు, దేవుని ఆశీర్వాదాలు వారు అనుభవించుదురుగాక. బేతేల్ అనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళ్ళే దారిలో దైవ భయం కలిగిన పిల్లలు లేరు. అక్కడ దేవుడంటే భయం లేని పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దైవజనుడు తన దారిని తాను వెళ్తుండగా అతనిని చూసి ఆ పిల్లలు ఎగతాళి చేస్తున్నారంట, హేళన చేస్తున్నారంట. ఏమనంటే, బోడివాడా ఎక్కిపో, వెళ్ళిపో ఎక్కడి నుంచి అని. ఆ పిల్లలు వారికి పట్టని దాని గురించి కూడా, వారికి సంబంధం లేని విషయాన్ని గురించి ఎగతాళి చేస్తున్నారు ఆ పిల్లలు. ఈ పిల్లలు దైవ భయం లేని వాళ్ళు. ఈ పిల్లలు తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు. ఈ పిల్లలు సమాజంలో పిల్లల బాధ్యత కలిగిన పిల్లలుగా లేరు. ఈ పిల్లలు పోక్రి వాళ్ళుగా ఉన్నారు. ఈ పిల్లలు అల్లరి పిల్లలుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పిల్లలు అలా ఉండకూడదు. బహుశా ఎలీషా గారికి బట్టతాలేమో ఆయనను చూసి వాళ్ళ ఆటలేదో వాళ్ళు ఆడుకోకుండా ఏమంటున్నారండి, బోడివాడ అయితే వీళ్ళకి ఎందుకు చెప్పండి. అంటే వారు పెంచిన పెంపకం అలాంటిది, తల్లిదండ్రులు పెంచిన పెంపకం అలాంటిది. వారిలో డిసిప్లిన్ అనేది లేదు, క్రమశిక్షణ అనేది లేదు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క భయము వారికి లేదు, దైవజనుడి భయం అంతకంటే లేదు, సమాజంలో పెద్దల భయం కూడా వారికి అస్సలు లేదు. వారు అల్లరి వాళ్ళగా కనబడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ రోజున దైవజనుడు వారిని శపిస్తున్నాడంట దేవుని నామమును బట్టి. ఏమని శపించాడు అక్కడ రాయబడలేదు. కానీ యెహోవా నామమును వారిని శపించగానే వెంటనే అక్కడ పనిచేసింది ఆ శాపం, వెంటనే పనిచేసింది. అడవిలో నుండి వచ్చినాయి అంటే ఎలుగుబంట్లు వీళ్ళ కోసమే వచ్చి 42 మందిని చంపేసినాయి. ఈ రోజున మన పిల్లరా మరి అల్లరి వాళ్ళుగా ఉండకూడదు, దైవ భయం లేని వాళ్ళుగా ఉండకూడదు. దేవుని పిల్లలారా, రాబోయే రోజుల్లో వారు దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలి. వాళ్ళు రాబోయే రోజుల్లో గొప్పవాళ్ళు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, IAS IPS ఆఫీసర్లు అవ్వాలి. రానైన రోజుల్లో గొప్ప భవిష్యత్తు వాళ్ళు పొందుకోవాలి. అలాగున దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. అంతేగాని చెడిపోయి దూషించేవారుగా, లేకపోతే పోఖ్రీ వాళ్ళుగా, అల్లరి వాళ్ళుగా, దొంగతనాలు చేసేవారుగా, మర్డర్లు చేసేవారుగా ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పిల్లలు అటువంటి ఛాయలకు వెళ్ళకూడదు, అటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. నేను భక్తి చేస్తున్నాలే, కళ్ళు మూసుకున్నానులే, వాళ్ళు ఎటు వెళ్తున్నారు నాకేం తెలుసులే అన్నట్టు ఉండకూడదు. నువ్వు భక్తి చేయాలి, కళ్ళు తెరిచి చూస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. కనుక దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నీ పిల్లలు దైవ ఆశీర్వాదాలు పొందాలి. ఆశీర్వాదాన్ని కోరుకోండి. మంచి ఉన్నత చదువులకు వెళ్ళాలి, వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలి. కనుక ఎందుకు చెప్తున్నానంటే, తపన ఏంటి అంటే, ఆశ ఏంటి అంటే, మన పిల్లలు జయాలు పొందేవారుగా ఉండాలి. పాడైపోయేవారుగా, అల్లరోళ్ళుగా, అల్లరి పనులు చేసేవారుగా, తొంటరి పనులు చేసేవారుగా దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు. ఈ రోజున ఎంతోమంది పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా గంజాయి బ్యాచ్లో తిరుగుతూ, రకరకాల చెడిపోయిన వారితో తిరుగుతూ, ప్రియులారా
ఈ రోజున శాపాన్ని తెచ్చుకుంటున్నారు, కుటుంబానికి శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. అలా ఉండకూడదు. ఈ రోజున మన బిడ్డలు దైవ ఆశీర్వాదాలు పొంది ఉన్నతమైన స్థానములలో వారు నిలిచి ఉందురుగాక. తల్లిదండ్రులారా, మీ పెంపకం సరిగా ఉండాలి. మీ పెంపకం సరిగా ఉండాలి. మీరు పెంచే విధానం సరిగా ఉండాలి. పిల్లలంటే ప్రేమ లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదండి. పిల్లలంటే అందరికీ ముద్దే. మరి అతి ముద్దు చేయకూడదు, గారం చేయకూడదు. పిల్లలంటే ముద్దు చేయాలి, కరెక్టే, ముద్దు చేయాలి. నీకు తప్ప ఎవరు లేరా ప్రపంచంలో? ఎవరికి లేరా పిల్లలు? నీకే ఉన్నాడా కొడుకు, నీకే ఉందా కూతురు? డిసిప్లైన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. చదువుల కంటే, పెద్ద పెద్ద మెడల్స్ తెచ్చుకునే దానికంటే డిసిప్లైన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. భయపడాల్సిన విషయాల్లో భయపడాలి పిల్లలు, ధైర్యంగా ఉండాల్సిన విషయాల్లో ధైర్యంగా ఉండాలి. ఈ రోజున సంఘానికి వచ్చే ప్రతి చిన్న బిడ్డ కూడా దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలి. శాపగ్రస్తుల్లో ఉండకూడదు ఏ పిల్లలు కూడా. దేవుని బిడ్డలారా, దైవజనుడి కోపం తెప్పించారు ఈ 42 మంది. బోడివాడా దైవజనుడిని ఎక్కిరించారంటే వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కిరించరని ఏంటి? సమాజంలో పెద్దవాళ్ళని ఎక్కిరించరని ఏంటి? భయం లేదని ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనము మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకొందుమో గాక. ఆదికాండం 4వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కయీను కూడా శపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, కయీను దేవునిని ఎదిరించాడు. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దేవుణ్ణి ఎదిరించకూడదు, దేవుని సేవకులను కూడా ఎప్పుడు ఎదిరించకూడదు. జాగ్రత్త. మన కుటుంబంలో ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారేమో. ఎలాంటి వాళ్ళు? దేశాలమ్మటే పోయేవాళ్ళు, ఇల్లు వదిలిపెట్టి పోయేవాళ్ళు. కయీను ఎందుకు శాపం పొందుకున్నాడంటే, దేవునిని ధిక్కరించాడు. నేనేమైనా నా తమ్ముడికి కావాలవాడినా? దేవుడు అన్నాడు, నువ్వు పోతావు అబ్బాయి దేశాలమ్మడంటే, మళ్ళీ అప్పుడు కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించి అనకుండా నన్ను ఇక్కడ నుండి వెళ్ళగొట్టావు. నీ సన్నిధికి రాకుండా దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉంటాను. కాబట్టి నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపునుగాక అంటున్నాడు దేవునితో. అస్సలు లోబడే తత్వమే లేదు ఇతనిలో, అస్సలు లోబడే స్వభావమే లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవునికి లోబడితే ఆశీర్వాదాల పరంపర అనేది మన జీవితంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరములో దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే, దేవుని బిడ్డలారా, దేవుడంటే భయము, భక్తి అనేది మనము కలిగి జీవించాలి. అర్థమవుతుందా? కయీనుకి అబ్రహాంకి ఎంత తేడా ఉంది? అబ్రహాం ఏమంటాడు, దేవా ఒక్క అవకాశం మాట్లాడతాను, నీ చిత్తమైతే ఈ సొదొమ గొమొర్రాలను కాపాడయ్యా. ఒకవేళ 10 మందులు నీతిమంతులు ఉంటే కనుక అక్కడ కాపాడుతావు అని అడుగుతున్నాడు. అంతేగాని ఎందుకు కాపాడవు అనట్లేదు. కయీనేమో నాకేం పని అంటున్నాడు. దేవుని బిడ్డ, కయీను అలా దేవునిని వ్యతిరేకించడం వలన భయంకరమైన శాపాన్ని పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ప్రాంతము నుండి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నిన్ను ఆశీర్వాదం కావాలా, శాపం అనేది కావాలా? ఆశీర్వాదం కావాలి అంటే దేవునికి మనం భయపడి జీవించాలి, లోబడి జీవించాలి.
దేవుడు అంటే గడగడ గడగడ మనము వణికేవారు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇద్దరేమో చక్కగా తండ్రి మాటకు లోబడ్డారు, తండ్రికి విధేయులై ఆయన దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరూ చక్కగా తండ్రికి లోబడ్డారు కనుక గొప్ప ప్రయోజకులయ్యారు. ఒకడేమో ఇల్లు వదిలిపెట్టి దేశాలమ్మట వెళ్ళిపోయాడు. దేశాలమ్మట అంటే ఈ విజయవాడ ప్రాంతంలోనే తిరిగాడు. ఇల్లు లేదు, వాడికి వాకిల్ లేదు, ఎక్కడో తింటాడు, ఎక్కడో పడుకుంటాడు, ఎక్కడో మెట్ల కింద పడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ అపార్ట్మెంట్లో ప్లేస్ దొరికితే ఆ పార్కింగ్లో పడుకుంటాడు. అలాంటి వాడు ఒకసారి అనాథగా చచ్చిపోయాడు. ఎవ్వరూ లేని అనాథగా చనిపోయాడు. కారణం ఏంటంటే తండ్రికి లోబడలేదు కనుక. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయింది. అంజూరపు చెట్టు కూడా ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శాపానికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు, దేవుని బిడ్డలారా, యేసయ్య ఆకలి కొని దాని వైపు చూశాడంట. చూసినప్పుడు ఆకులు కనబడుతున్నాయి కానీ ఒక్క ఫలము కూడా ఆ చెట్టుకు లేదు. ఏమండి? ఆకులైతే కనబడుతున్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు. యేసయ్య ఆకలి కొని ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఫలములు ఏమీ లేవని చూసి గ్రహించి యేసయ్య ఒకటే అంటున్నాడు కదా, ఇక మీదట ఎన్నడు ఎవడును నీ ఫలములు తినకుండును గాక అంటున్నాడు. ఏమైపోయిందంటండి? అప్పటికప్పుడే చెప్పాలి. ఏమైపోయింది? ఎండిపోయింది. వేర్లతో సహా ఎండిపోయింది. దేవుని బిడ్డలారా, యేసయ్య మాట చెప్పగానే వేరుతో సహా ఎండిపోయింది. కారణం ఏంటి అంటే యేసయ్య దాన్ని శపించాడు. కారణం ఏంటి? ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది అంటే దానిలో ఏ ఫలములు లేవు కాబట్టి. ఈ రోజున మన జీవితాల్లో కూడా మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే, ఆత్మ ఫలములు లేకపోతే, వాక్యానుసారమైన జీవితం అనేది లేకపోతే, వాక్యానికి విరోధంగా మనం జీవిస్తే, దేవునిని కష్టపెట్టేవారుగా మనం ఉంటే, దేవునికి కోపం తెప్పించేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు అలాగే చేయొచ్చేమో. ఎండిపోతామంట. సారము లేని జీవితాలు అయిపోతాయి అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మన వైపు చూస్తున్నాడు, మన సంఘం వైపు చూస్తున్నాడు. ఫలాలు కావాలి, ఫలించాలి. మనం అందరం కూడా ఫలిస్తే వింటున్నారా? ఒక ఆయన, ఏమండి, పేరు చెప్పను కానీ, ఎవరో చెప్పను కానీ, ఒక ఆయనకి సైతాన్ని పడితే దేవుని బిడ్డలారా, దైవజనుడు, సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేశారు. సైతాన్ని పట్టినప్పుడు ఎలా ఉండేవాడంటే అలా ఉండేవాడు. భయంకరంగా తయారైపోయాడు. ఆ రూపమంతా కూడా వికృత రూపం, డెవిల్లాగా తయారయ్యాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు, సంఘస్థులు ప్రార్థన చేశారు. చక్కగా స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఇక పుంజుకోవడం అంటే బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది.
చక్కగా దైవజనుడు చెప్పినటువంటి మాటలు విని ప్రియులారా మారు మనసు పొంది పాపములు విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందినటువంటి కొన్ని రోజులు బాగున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత లోక స్నేహాలు అలవాటైపోయి, చెడు స్నేహాలు అలవాటైపోయి, చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేసి ఇక యొక్క రక్షణను ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. మెల్లమెల్లగా మంచి అలవాట్లు అంటుకున్నాయి. మంచి అలవాట్లు అంటే ఏంటి చెప్పండి? చెడు అలవాట్లు ఏంటేంటి? 1 సిగరెట్టు, 2 దాని తర్వాతే వస్తుంది ఏంటది? మందు. ఇంకా రిలీజ్ అవగానే సినిమాలు చూడటం, సినిమాలు పిచ్చి. ఫ్యాన్స్ ఉంటారుగా, ఫ్యాన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పిన ఈ సైతాన్ని పట్టినటువంటి ఈ వ్యక్తి బాగుపడి ఆరోగ్యం పొందుకొని మెంటల్గా చక్కగా స్టెబిలిటీ అయిపోయి బాగానే చేసుకుంటున్నాడు, డ్యూటీ చేసుకుంటున్నాడు. లోక స్నేహాలు బట్టి, చెడు సహవాసాలు బట్టి ఇక అన్నిటికీ అలవాటైపోయాడు. దేవుడు ఒకసారి ఇస్తాడు అవకాశం, 2 సార్లు ఇస్తాడండి, తర్వాత వదిలేస్తాడు. పోతే పో అని దేవుడు వదిలేశాడు. కొన్నాళ్ళకి ఇక భయంకరమైన జబ్బు వచ్చేసింది. మంచాన పడ్డాడు. ఏ పాస్టర్ గారు అయితే ఒక రోజున దయ్యం వెళ్ళగొట్టాడో, ఏ పాస్టర్ గారు అయితే ఆయన కోసం ప్రార్థన చేశాడో, టిఫిన్లు పెట్టించి, భోజనాలు పెట్టించి, పాస్టర్ గారి చేత అన్నీ పెట్టించి అతనికి ఆరోగ్యం తెచ్చాడో, ఆరోగ్యం వచ్చేలాగా చేశాడో, అదే పాస్టర్ గారు వెళ్ళి అతని మంచం మీద ఉంటే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు కూడా ఆయన ప్రార్థన వినలా. ఆ పాస్టర్ గారి ప్రార్థన కూడా వినలా. చివరికి దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు చచ్చిపోయాడు. తాగి లోపల లివర్ పాడైపోయి చచ్చిపోయాడు. పాస్టర్ గారికి ఎంత బాధ అండి. ఒకప్పుడు ఈ వ్యక్తిలో సైతాన్ని వెళ్ళగొట్టింది నేనే, ఇతనికి బాగా ఆరోగ్యం వచ్చేలాగా మంచి ఆహారం పెట్టింది నేనే, ఇతనికి బాప్తిసం ఇచ్చింది నేనే, ఇతనికి దేవుని వాక్యాన్ని బోధించింది నేనే. అయితే ఇతడు నా మాటలు త్రోసివేసి చెడు సహవాసాలు బట్టి లోకంలో కలిసిపోయాడు. ఇప్పుడు రోగాన్ని తెచ్చుకున్నాడు. నేను ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదే అని ఆ పాస్టర్ గారు ఎంతో ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే అంజూరపు చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోయింది, ఫలాలు లేవు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే, మళ్ళీ లోక ఆశలు నీలోకి వస్తే, మళ్ళీ శరీర సంబంధమైన ఆశలు నీలోకి వస్తే జాగ్రత్త. దేవుడు నిన్ను కూడా అదే అంటాడేమో, ఇక మీదట నీ ఫలములు ఎవడు కూడా భుజించకుండునుగా అన్నాడు. ఎండిపోయిందంట ఆ చెట్టు, వేర్లతో సహా. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనం శాపాన్ని పొందుకోకూడదని ఈ మాటలు చెప్తున్నానండి. దేవుని శాపాన్ని మనం పొందుకోకూడదు. ఫలించే చెట్టు వలె మనం ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉండాలి. ఎవరు చూడట్లేదులే అని నువ్వు ఏదైనా రహస్యంగా చేస్తున్నావు అంటే నువ్వు ఈ అంజూరపు చెట్టు లాంటి వాడివే. ఎవరికి తెలియదులే అని మారు మనసు తగిన ఫలాలు నీలో లేవంటే, లోక సంబంధమైన ఆశలు నీలో ఉన్నాయంటే నువ్వు కూడా ఈ అంజూరపు చెట్టు లాంటి దానివే. అంజూరపు చెట్టు అనగానే మనకి ఇంకోటి గుర్తు వస్తుంది కదా. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంట. అది 3 సంవత్సరాల నుండి ఫలాల కోసం దేవుడు యజమాని ఎదుగుతున్నాడంట. కానీ ఫలం అనేది లేకపోతే యజమాని తోటమాలితో ఏమంటున్నాడంట, తోటమాలి ఎందుకు ఇది అనవసరం పెరుగుతుంది, దీని బదులుగా నేలలో ఉన్న సారం అంతా పోతుంది, దీన్ని నరికై అంటే తోటమాలి అంటున్నాడయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని, నేను దీనికి ఎరివేస్తాను. కనుక దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదమును శాపమును ఎదుట పెడుతున్నాను. ఏది కావాలి?
చాయిస్ ఈజ్ యువర్స్. కోరుకోవాల్సింది నీవే. నీవే నువ్వు ఫలించు. దేవుడు ఇంకను నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. చెబుదామా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాతవన్నీ విడిచిపెడదాం, మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించుదాం. అదే యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి, లేని ఎడల ఇదిగో ఇప్పుడే చెట్టు యొక్క లోకాస్వార్త ఎక్కడుందమ్మా గొడ్డలి 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును అగ్నిలో వేయబడునని చెప్పాను. మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు ఫలించే ప్రతి చెట్టును. చెడ్డ ఫలాలంటే అబద్ధాలనే ఫలాలు, చెడ్డ ఫలాలంటే బూతు మాటలనే ఫలాలు, చెడ్డ ఫలాలంటే వ్యభిచారం అనే ఫలాలు ఫలిస్తాయి. చెడ్డ ఫలాలంటే తాగుడు అనే ఫలాలు, మద్యం అనే ఫలాలను ఫలిస్తే గొడ్డలు ఎక్కడో లేదంట, చెట్టు వేరున ఉందంట, వేరు దగ్గర ఉందంట. ఈ రోజున ఈ సంవత్సరం మనకి ఆశీర్వాద సంవత్సరముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, 42 మంది బాలురు దేవుని శాపాన్ని పొందుకున్నారు. కయ్యను దేవుని శాపాన్ని పొందుకున్నాడు, దేశదెమ్మరి అయిపోయాడు. అలాగే అంజూరపు చెట్టు కూడా దేవుని శాపాన్ని పొందుకుని ఎండిపోయింది. కారణం ఏంటంటే దానిలో ఫలాలు లేవు గనుక. ఈ రోజున మనలో ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ఉండాలి. ఎంతకాలం చెడు కాయలు కాస్తావు, ఎంతకాలం అసూయ, ఎంతకాలం పగ, ప్రతీకారం, ఎంతకాలం లోబడని స్వభావం, ఎంతకాలం అపవిత్రమైన మాటలు, ఎంతకాలం సణుగుళ్ళు గొణుగుళ్ళు, ఎంతకాలం వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమనాలి చెడు మాటలు చెప్పుకుంటా తిరుగుతావు. అలా ఉంటే నువ్వు అంజూరపు చెట్టు అని అర్థం, అంజూరపు చెట్టు అని అర్థం. కనుక ఈ రోజున మనము ప్రియులారా శాపాన్ని తొలగించుకొని ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మనం ఉందాం. దావీదు భార్య అయిన మీకాలు శపించబడింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. జీవితకాలం అంతా గొడ్రాలుగా బ్రతికిపోయింది, పిల్లలు కనకుండానే బ్రతికిపోయింది. కారణం ఏంటి? ఎందుకు ఆమె శపించబడింది దేవుని చేత? ఎందుకు దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు అంటే దైవజనుడైన దావీదుని ఎగతాళి చేసింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై. ఏమందామే దావీదుని? ఆ మాట చదవండమ్మా. హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేను నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు ఈ తండ్రిని అతని సంతతిని విసర్జించి. చూడండి, మీకాలు కదా, మీకాలు తన భర్త అయిన దావీదుని దైవజనుడు అని కూడా చూడకుండా ఎగతాళి చేస్తుంది. ఏంటి బట్టలోడు తీసుకుని తిరుగుతున్నావు? ఏంటి దేవుడు మందసం ఎదుట డ్యాన్స్ వేస్తున్నావు? ఏంటి నువ్వు చేసిన పని? వ్యర్థుడవు కాదు నీవు, వేస్ట్ ఫెలో అంటుందండి. దండం పెట్టి చెప్తున్నా, దేవుని సేవకుల్ని ఎప్పుడు చాటును కూడా ఎగతాళి చేయకూడదు, దూషించకూడదు. ఆశీర్వాదాన్ని మూసివేస్తాడు దేవుడు, జాగ్రత్త. ద్వారం మూసేస్తాడు. ఆయనేమో దైవజనుడు, దేవుని మందసం ఎదుట నాట్యమాడాడు, బట్టలు ఊడిపోయేలాగా. తెలియలే ఆయనకి, అంత పరవశించిందితే ఈ శరీర సంబంధి
ఈ లోక సంబంధి అయిన మీకాలు ఎగతాళి చేసింది ఆయన్ని, పైగా అంటుంది వ్యర్థుడిలాగా ఏంటి ఆ డ్యాన్సులు ఏంటి అంటుంది. ఆయన వ్యర్థుడో ఆయన విలువైన వాడో దేవుడికి తెలుసు. నువ్వు ఆ తీర్పు తీర్చేది. హూ ఆర్ యూ టు జడ్జ్ సమ్వన్? ఎవరినైనా తీర్పు తీర్చడానికి ఎవరు నువ్వు? నోరు అదుపులో పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం. కానీ దాని రిఫ్లెక్షన్ ఏంటో తెలుసా? దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడు ఏదో ఒక ద్వారం మూసేస్తాడంట. ఉద్యోగం విషయంలో ద్వారం మూసేయటమో, గర్భఫలం విషయంలో ద్వారం మూసేయటమో, పిల్లల చదువుల్లో ఫెయిల్ అయిపోవటమో, లేకపోతే నీ భర్త ఉద్యోగం విషయంలో పోగొట్టుకోవడమో, ఏదో ఒకటి ద్వారం మూసేస్తాడంట. ఈ మేకాలు గర్భాన్ని మూసేశాడు దేవుడు. శపించబడింది మీకాలు. మీకాల అంతేనా? ఏ కాలు? మీ కాలు. నా కాలు కాదు, నీ కాలు కాదు, మీ కాలు. కొంతమంది తెలియదు, నోరు ఉంది కదని లోడ వాగేస్తూ ఉంటారు. నా నాలుక నా ఇష్టం అన్నట్టుగా మమ్మల్నే కాదు, ఇంకా వేరే దైవ భక్తులను కూడా, విశ్వాసులను కూడా, ఆత్మీయులను కూడా ఇష్టం వచ్చినప్పుట్లుగా పెళ 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 మాట్లాడేస్తూ ఉంటారు. నీకు తెలియట్లా. తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎగతాళి చేయబడిన వాళ్ళు బాగానే ఉంటారు, ఎగతాళి చేసిన వారికి శిక్ష వస్తుంది. అవమానపరచబడిన వాళ్ళు బాగానే ఉంటారు, అవమానపరిచిన వాళ్ళకే శిక్ష వస్తుంది. అర్థమవుతుందా? చిన్న చూపు చూడబడిన వాళ్ళు బాగానే ఉంటారు, చిన్న చూపు ఎవరైతే చూస్తారో వాళ్ళకే శిక్ష వస్తుంది. మన నోటికి పెట్టాడంట దేవుడు, జీవ మరణములు నాలుక వశం. నీ నాలుక జీవాన్ని పలిగితే జీవం పొందుకుంటావు, నీ నాలుక మరణాన్ని పలిగితే మరణాన్ని పొందుకుంటావు. ఈ మీకాలు దైవజనుడైన దావీదుని అంటుంది, ఏంటి ఆ డ్యాన్సులు ఏంటి? మనకెందుకండి అనవసరమైన విషయాలు. తనకు పట్టని జగడాన్ని గురించి రేగేవాడంట. పొయ్యే కుక్క చెవులు పట్టుకున్నవాడితో సమానం అంట. పొయ్యే కుక్క చెవులతో ఈడికేం పని? అలాగే ఎవరి గురించో జగడం నీకేం పని? కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేద్దామా? పట్టుకోమ్మా అంటదా? ఏం చేస్తుందమ్మా? కరిచిద్దా కరవదా? మరి ఎందుకు కరిపించుకోవడం ఎందుకు? దాని చెవులు పట్టుకొని నీ చెవులు నువ్వు చూసుకో, అంతేనా? కనుక దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు మన మీదకి ఆశీర్వాదాలు పంపించునుగాక. మీకాలు ఏమంది దావీదుని? వ్యర్థుడిలాగా ఉన్నావేంటి? వ్యర్థుడంటే వేస్ట్ ఫెలో అని, వ్యర్థుడు అంటే పనికిమాలినోడు అని. దావీదుని పట్టుకుని, పైగా సొంత భర్త, దైవజనుడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి ఈ రోజున మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో ఒళ్ళు జాగ్రత్తలో పెట్టుకుని మాట్లాడాలి. పెట్టుకుని మాట్లాడితే మనకెంతో ఆశీర్వాదం. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. ఏమైపోయిందండి? బ్రతుకు కాలమంతా బిడ్డలు లేరు మీకాలుకి. చదువమ్మా, మాట చదివేసేమా. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేనే అల్పుడనయ్యాను కావాలని. హీనమైన దాసీలు వలె నేను మారానంటున్నావు కదా. దాసీల కన్నా హీనుడిని నేను ఒకప్పుడు. మీకాలు, నిన్ను చేసుకోకముందు నా స్థాయి ఎలాంటిదంటే దాసుడి కంటే హీనమైన వాడిని నేను హీనుడినే. దేవుడు గనుడు, దేవుని ఎదుట నేను అల్పుడిని. మిమ్మల్ని ఎవరైనా పనికిమాలిన దానా అన్నారనుకో, అవునమ్మా నేను పనికిమాలిన దాన్ని, దేవుడు నన్ను పనికొచ్చేదానిగా చేశాడు అనండి. అంటారా? అలా అనరు కదా. నువ్వే 10 సార్లు పనికిమాలిన దానివి, పాకి దానివి, అది ఇది అనేవాళ్ళు ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, ఎస్ నేను హీనమైన వాడిని ఒకప్పుడు, దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడే, దేవుని ఎదుట నేను నాట్యం ఆడితే తప్ప అని దావీదు అన్నాడు. తర్వాత జరిగింది ఏంటంట?
మరణము వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లలను కనకయుండెను. శాపం ఆ మీదకి వచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు మనం శాపాన్ని పొందుకోకూడదు. దేవుని ఆశీర్వాదాలు అనుభవించుదముగా.